ఒడ్డున నిలబడి గోదావరి అందాలను వీక్షించడం ఓ అనుభూతి. బోటెక్కి అలా తిరిగి ఇలా వచ్చేస్తే అది మరో మధురానుభూతి. అదే ఓ బోటులో అందమైన ఇల్లు కట్టి ఎంచక్కా కుటుంబం మొత్తం కూర్చుని ఉదయం సాయంత్రం వేళల్లో నదిలో విహరించడం ఎలా ఉంటుందో ఊహించుకోండి. అంతేకాదు నిశీధిలో నది మధ్యలో నక్షత్రాల వెలుగుల్లో నిద్రించడం అంటే నిజంగా ఓ వినూత్న అనుభవమే. పర్యాటకులకు అచ్చంగా ఇదే అనుభూతి కల్పించేలా రాజమహేంద్రవరంలో ప్రత్యేక బోట్లు వచ్చాయి. సూర్యోదయం సూర్యాస్తమయ వేళల్లో నదిలో విహరిస్తూ గోదావరి అందాలను ఆస్వాదిస్తూ అలలపైనే రాత్రంతా సేద తీరుతూ ఎంజాయ్ చేసేందుకు హౌస్ బోట్ సిద్ధమంటోంది. నది మధ్యలో చిన్నపాటి పార్టీలు చేసుకునేందుకు ఫ్లోట్ ఇన్ డైన్ సైతం రెడీగా ఉంది. ఆ హౌస్ బోట్ ఫ్లోట్ ఇన్ డైన్ ఎలా ఉన్నాయో చూసొద్దాం పని. రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరం అందాలను వర్ణించడానికి మాటలు సరిపోవు. అఖండంగా ఉధృతంగా ప్రవహించే గోదారమ్మను చూసేందుకు రెండు కళ్ళు చాలవు. కనుచూపు మేరలో అందమైన లంకలు, ఉదయాన్నే లేలేత కిరణాలు ప్రసరింపచేస్తూ ఉదయించే భానుడు, సాయంత్రానికి పడమటి దిక్కున అస్తమిస్తూ సూర్యకిరణాలు ప్రసరింపచేస్తూ గోదారమ్మకు బంగారు వర్ణాన్ని సంతరింపచేసే దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ దృశ్యాలను కనులారా వీక్షించేందుకు పర్యాటకులు ఉదయం సాయంత్రం వేళల్లో ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. అలాంటి వారికి మరిన్ని మధురానుభూతులు కల్పించేలా సరికొత్త సదుపాయాలతో హౌస్ బోట్ సహా ఫ్లోటింగ్ డైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. రాజమహేంద్రవరం పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. విశాలమైనటువంటి గోదావరి అలాగే రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ఆహ్లాదం కలిగించేటువంటి ప్రదేశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. వచ్చేటువంటి పర్యాటకులు ఆహ్లాదాన్ని కలిగించేందుకు గాను పర్యాటక శాఖ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బోట్లను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ సరస్వతి ఘాట్ వద్ద ఈ హౌస్ బోటు అలాగే ఫ్లోట్ ఇన్ డైన్ రెండింటినీ కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతుంది. గోదావరి ఒడిలో పగలు ప్రయాణిస్తూ రాత్రిళ్లు శయనిస్తూ చుట్టూ పరుచుకున్న ప్రకృతి అందాలను ఆస్వాదించడం జీవితకాల అనుభవం. ఈ అవకాశాన్ని కల్పించేలా బోట్పై అధునాతన ఇంటిని నిర్మించారు. నదీ ప్రవాహం మధ్య సాగిపోయే ప్రయాణంతో పాటు నిషీధిలో నక్షత్రాల వెలుగుల్లో పున్నమి వెన్నెల్లో నదిలో నిద్రించేలా హౌస్ బోట్లో సదుపాయాలు ఏర్పాటు చేశారు. సుందర దృశ్యాలను వీక్షిస్తూనే పర్యాటకులు ఓ రోజంతా నదిలో బస చేయవచ్చు. ప్రస్తుతం హౌస్ బోట్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హౌస్ బోట్ లో ఉన్నటువంటి సదుపాయాలను ఒకసారి పరిశీలిద్దాం. హౌస్ బోట్ లో లగ్జరీ హోటల్లో ఉండేటటువంటి తరహాలో అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. డబుల్ బెడ్ అలాగే ప్రత్యేకంగా ఫ్యాన్ అలాగే ఏసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టీవీని కూడా ఏర్పాటు చేశారు. కూర్చొని అలాగా మాట్లాడుకునే దానికి కానీ కాసింత సేద తీరేందుకు గాను కుర్చీలు, అదేవిధంగా ఇటు మొత్తం కూడా ఏ మాత్రం ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా ఉండేలా సకల సదుపాయాలను కూడా దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బోటుకు అటు ఇటు గ్లాసులు కూడా ఏర్పాటు చేశారు. గోదావరి నదిలో విహరిస్తూ ఉన్నప్పుడు సమయంలో ఈ గ్లాసుల నుంచి బయట చుట్టుపక్కల ఉన్నటువంటి అందాలను వీక్షించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ గంట సేపు మొత్తం కూడా విహరించేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ అదేవిధంగా ఐకానిక్ బ్రిడ్జ్ మీదుగా ఈ విహారం అనేది జరుగుతుంది. ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా గడిపే విధంగా ఈ బోటు విహారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 7 నుంచి 11 గంటల మధ్య నది మధ్యలో క్యాండిల్ లైట్ వెలుతురులో చిన్నపాటి కుటుంబం వేడుకలు చేసుకునేందుకు వీలుగా ఫ్లోటింగ్ డైన్ అందుబాటులో వచ్చింది. 4 వైపులా ఓపెన్ గా ఉంటూ పైకప్పు సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. నదిలో 300 మీటర్ల లోపలికి తీసుకెళ్లి లంగర్ వేసి ఉంచుతారు. గంటకు ఓ స్లాట్ చొప్పున బుక్ చేస్తారు. హౌస్ బోట్, డైనింగ్ ఫ్లోటింగ్ డైన్లను వాటర్ స్పోర్ట్స్ సింపుల్ ఇండియా సంస్థ నిర్వహిస్తోంది. మరో 2 వారాల్లో ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందస్తు బుకింగ్ సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. మనకి రైడ్ కూడా మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ రైడ్ ఉంటుందండి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉంటాయి. మన టైమింగ్స్ కూడా సేమ్. ఇది ఆఫ్టర్నూన్ 2 o'clock చెక్ ఇన్ అండి. నెక్స్ట్ 12 noon చెక్అవుట్. 22 hours మనకి ఇది ఉంటుంది. మనకి టారిఫ్ వచ్చి ఎలా ఉంటుందంటే 7,500 to 10,000 దాకా టారిఫ్ ఉంటుంది. సో ఇక్కడ రాజమండ్రి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి దీన్ని వాళ్ళు ఎంతో ఇదిగా చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ తీసుకొచ్చి పెడతాం జరిగిందండి. రొమాంటిక్ ఫ్లోట్ అండ్ డైన్ అని ఇప్పుడు ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయిన కానీ 7 to 11 మధ్యలో స్లాట్స్ 1 hour ఉంటుంది స్లాట్. అలా 4 slots వస్తాయండి. మనకి ఆ ఫ్లోర్ స్లాట్స్లో బుక్ చేసుకుంటే మనకు లైటింగ్ ఉంటుంది. ఇప్పుడు రొమాంటిక్ కేక్ కటింగ్ కానివ్వండి, క్యాండిల్ లైట్ డిన్నర్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనకి దాని మీద చేసే అవకాశం ఉంటుంది అనమాట. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని మనం చేయడం జరుగుతుంది. వచ్చిన టూరిస్ట్కి కానీ కస్టమర్స్కి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చేయడం జరుగుతుందండి. ఇది బుకింగ్స్ వచ్చి మనకి simpleBoatClub.com అనే వెబ్సైట్ ఉందండి. దాంట్లో మీరు బుక్ చేసుకోవచ్చు.
మనకి ఆన్లైన్ బుకింగ్ నెంబర్స్ ఉంటాయి, అలాగ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అన్ని రకాలుగా కూడా మనం బుక్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం విజయవాడ, దిండిలో మాత్రమే హౌస్ బోట్, ఫ్లోటింగ్ డైన్లు ఉండగా అక్కడ విపరీతంగా డిమాండ్ పెరిగింది. పర్యాటకం అభివృద్ధి కోసం రాజమహేంద్రవరంలో అక్కడి కంటే తక్కువ ధరలోనే వీటిని పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు వినూత్న అనుభూతి కల్పించడమే లక్ష్యంగా సరికొత్తగా వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. రాజమండ్రి పర్యాటకానికి ఇది కొత్త జోష్ తీసుకొస్తుందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరాన్ని సందర్శించేటువంటి పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, అదేవిధంగా మధురానుభూతులని, వినూత్న అనుభూతిని కల్పించడమే లక్ష్యంగా తీసుకువచ్చినటువంటి హౌస్ బోట్ పట్ల పర్యాటకుల్లో విశేషమైనటువంటి ఆసక్తి కనబడుతుంది. రాబోయే రోజుల్లో డిమాండ్ బట్టి ఈ తరహా వినూతనమైనటువంటి హౌస్ బోట్లను మరిన్ని తీసుకువచ్చి పర్యాటకులకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని మిగిల్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకోబోతుంది. కెమెరామన్ సూర్యప్రకాశ్ కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.